జీఎస్టీ వస్తే పన్నుల భారం తగ్గి వ్యవసాయం మెరుగవుతుందని ఆశపడ్డ రైతులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. సబ్సిడీలు ప్రకటిస్తూ వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం ఎరువులు, పురుగుల మందుల మీద కూడా పన్ను పెంచడంతో ఆందోళనలో ఉంది రైతాంగం. ఖరీఫ్ సీజన్ మొదలవడంతోని ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తున్నందున ఒకవేళ పాత ధరలకి ఎరువులు అమ్మాలంటే తమతో కాదని ఇప్పటికే కేంద్రానికి చెప్పాయి ఎరువుల కంపెనీలు. దీంతోని ఎరువుల మీద 5%, పురుగుల మందుల మీదున్న 12% పన్నును భారీగా పెంచింది. ఎరువుల మీద 12%, పురుగుల మందుల మీద 18% పన్ను ఖరారు చేసింది జీఎస్టీ కమిటీ. దీంతోని బస్తా యూరియా రేటు 30 నుంచి 36 రూపాయల దాకా పెరగనుంది. కాంప్లెక్స్ ఎరువుల రేటు 600 నుంచి 800 దాకా పెరుగుతాయి. జూలై నుంచి కొత్తగా అమలయ్యే జీఎస్టీతోని పన్ను రూపంలో వచ్చే పైసలల్లా 58% కేంద్రానికి, 42% రాష్ట్ర సర్కారుకు వెళ్తాయి. అయితే ఇప్పటి వరకు ఎరువులపై ఉన్న రాయితీలన్నీ కేంద్ర సర్కారే భరిస్తుంది. జీఎస్టీ అమల్లోకి వస్తే ఈ విధానం ఉండదు. కొత్తగా అమలయ్యే జీఎస్టీతోని పెరిగే ధరలను కేంద్రం లేదా రాష్ట్ర సర్కారులు భరిస్తే తప్ప రైతులకు ఆర్థిక భారం తప్పదంటున్నారు నిపుణులు. జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రైతుల మీద, వ్యవసాయ రంగం మీద ప్రభావం ఎలా ఉంటుంది అన్న దాని మీద వివిధ రైతు సంఘాలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎకరానికి దాదాపు 261 కిలోలు వాడతారు ఇక్కడ. ఆ నేపథ్యంలో దాని మీద జీఎస్టీ కింద 12% పెరిగితే చాలా తీవ్రమైన ప్రభావం రైతుల మీద ఉంటుంది. జీఎస్టీ అమలైతే రేట్లు తగ్గుతాయని కేంద్రం అబద్ధం చెప్పిందని మండిపడుతున్నాయి రైతు సంఘాలు. పురుగు మందులు, ఎరువులపై పన్ను పెంచితే రైతులకు ఎకరానికి 3 నుంచి 4 వేల దాకా అదనంగా ఖర్చవుతుందంటున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో 40% రైతుల ఆత్మహత్యలు పెరిగి ఉన్నాయి. ఈ సందర్భంలో ఈ జీఎస్టీ భారాన్ని కూడా అదనంగా వేయగలిగితే కనుక అది పురుగు మందుల కంపెనీలకు కానీ, ఎరువుల కంపెనీలకు కానీ పడేటువంటి అవకాశం లేదు. అది డైరెక్ట్గా మళ్ళీ రైతుల మీదనే భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. రైతులు సంక్షోభంలో ఉన్నారు, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. కాబట్టి తగ్గించే దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అడ్డగోలుగా పన్నులేస్తే తమ మీద ఇంకింత భారం పడుతుందంటున్నారు అన్నదాతలు. ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఎట్లా చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రైతుల మీద అనేక భారాలు పడుతున్నాయి. పెట్టుబడులు వెళ్ళక, పండిన పంట గిట్టుబాటు ధర రాక ఇబ్బందులతో కూరుకుపోయారు రైతాంగం. ఇప్పుడు జీఎస్టీ ద్వారా కనుక 18% పన్ను భారం కనుక పెంచినట్లయితే ఇంకా రైతాంగం మీద భారం పడే ప్రమాదం ఉంది. దీంతో ఆర్థికంగా నశించి భూమికి దూరంగా పోయే ప్రమాదం ఉన్నది. పురుగుల మందులు పెడితే 2000 నుంచి 3000 దాకా పెరుగుద్ది ఎకరానికి. ఈ యొక్క ఎరువుల మీదనేమో దగ్గర 4000 దాకా పెరుగుద్ది. దీని మీద విపరీతమైన అదే ఇప్పుడు నేను చెప్పినట్టుగా విపరీతమైన బడ్డెన్ పడి రైతు ఇప్పుడు ఇచ్చే 4000, 3000 పక్కకు పెట్టి ఉన్నదుండంగా ఇంకా అదనపు అప్పుల పాలయ్యి వ్యవసాయానికి దూరం అయ్యే పరిస్థితి ఉండి వ్యవసాయ రైతులు కూలీలుగా మారిపోయే పరిస్థితి. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరిగితే రాష్ట్రంలోని రైతుల మీద 300 కోట్ల దాకా భారం పడుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్.